మనమైతే మురుగాకి వస్తే పాన్ బీడా తినకుండా వెళ్ళము. సో పాన్ బీడా తీసుకునే పోతా ఉన్నాము. పాన్ బీడా అన్నమాట. అంతా లోపల అంతా ఐటమ్ ఉంది. ఓకేనా, మడిచినామా చేసినామా నోట్లో వేసుకున్నామా. ఏ కంట్రీకి పోయినా సరే మన ట్రెడిషనల్ ని మర్చిపోకూడదు, సరేనా. సో తమలపాకు తినడం కూడా మన ట్రెడిషనల్ అన్నమాట. మనమైతే అలవాటు చేసుకోకూడదు, ఎప్పుడైనా తినొచ్చు. మనమైతే మురుగాపుకి వచ్చినప్పుడు ఒకసారి తింటామంటే మాలేలో అయితే దొరకదు. ఫాహిల్లో ఒకసారి తిన్నాము, ఇంకా సేమ్ గడ్డి తిన్నట్టే ఉనింది. ఇది వచ్చి మురుగాపులో బస్ స్టాండ్ అనమాట. కోయిట్ లో చాలా మందికి బస్ స్టాండ్ ఉండేదే తెలియకుండా ఉంటుంది. ఇక్కడ వచ్చి పెట్రోల్ కూడా ఇక్కడే ఫిల్ చేస్తారు, ఇంకా బస్ స్టాప్ కూడా ఇదే. మన వీడియో చూడక ముందే కోయిట్ లో బస్ స్టాండ్ ఉంది అని చెప్పేసి ఎంత మందికి తెలుసో కామెంట్ లో తెలియచేయండి. ఇక్కడ చూడండి రిక్షా. రిక్షా అంటే చిన్న పిల్లలు ఆడుకునే రిక్షా అనుకుంటారేమో. 22 క్యారెట్ గోల్డ్ అనమాట. నాకు తెలిసి ఒక 100 గ్రామైనా ఉంటుంది ఇది. ఈ గిఫ్ట్ మీరు ఎవరికి గిఫ్ట్ చేస్తారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా ఫుల్ వీడియో చూసేయండి.